శ్రీకరంకు స్వాగతం. ఓం దుం దుర్గాయై నమః. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో వడ్డానం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే మంగళసూత్రానికి సంబంధించినటువంటి అనేక రకమైన సందేహాలు, దానికి వివరణలను తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ఈరోజు పంచాంగంతో ప్రారంభించినట్లయితే, ఈరోజు బుధవారము 31వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరము, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసము. తిథి బహుళ పంచమి, ఉదయం 11:34 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం, రాత్రి 1:06 వరకు. వర్జం ఉదయం 7:32 నుండి 9:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. శుభ సమయాలు ఉదయం 10:01 నుండి 10:48 వరకు. తిరిగి 5 గంటల నుండి 5:45 వరకు. ఇక ఈరోజు ఉన్న తిథి వార నక్షత్రం అనుసరించి ఉద్యోగంలో చేరడానికి, అలాగే అద్దె ఇల్లు మారడానికి, ఇతర సాధారణమైన పనులకు కాలం అనుకూలంగా ఉన్నది. ఇక ఈరోజు కార్యక్రమంలో ఈరోజుకున్న విశేషం ఏమిటంటే, నాదము ద్వారా భగవంతుణ్ణి చేరుకున్నవారు చాలామంది మహాత్ములు, పరమాత్ములు ఉన్నారు. అంటే సంగీతం ద్వారా పరమేశ్వరుని చేరుకున్నటువంటి వారు. వాళ్ళల్లో సంగీత త్రిమూర్తులు అని పిలువబడేవారు ముగ్గురు. ఒకరు శ్యామశాస్త్రి వారు, 2 త్యాగరాజు స్వామివారు, 3 ముత్తుస్వామి దీక్షితార్ వారు. ఇందులో మనకు తెలిసిన త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తనలు ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ కూడా తెలుసు. ఆ త్యాగరాజస్వామి వారికి సంగీతాన్ని స్వయంగా నేర్పించినటువంటి వారు సాక్షాత్తు నారద మహర్షి. అంటే కలియుగంలో కూడా ఋషులు దర్శనమిస్తారు అనేదానికి ఇది నిదర్శనం. త్యాగరాజ స్వామి వారు చేసిన నామజపానికి, వారు జీవించినటువంటి విధానానికి సంతసించినటువంటి రామచంద్రమూర్తి స్వయంగా ప్రత్యక్షమై వారికి దర్శన భాగ్యాన్ని కలిగించారు. వారి జీవితం ఎన్నో ఒడిదడుకులు, ఎన్నో కష్టనష్టాలు, ఎన్నో అవరోధాలు అలాగా సాగిపోయింది. వారి జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనది. అటువంటి వారి ఆరాధన ఈరోజు జరపబడుతున్నది. అంటే వారు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమైన రోజు ఈరోజు. కనుక వారి యొక్క సమాధి నెలకొని ఉన్న తిరువయ్యూరులో ఈ రోజున సంగీత విద్వాంసులందరూ కలిసి వారికి నాద నీరాజనాన్ని అందిస్తారు. కనుక మనందరం కూడా వారిని స్మరించుకుందాం, రామభక్తిని పెంపొందించుకుందాం. ఇక మన ఈరోజు కార్యక్రమంలో ఆభరణాల గురించి తెలుసుకున్నట్లయితే, స్త్రీలు ఖచ్చితంగా ధరించే నగల్లో వడ్డానం అన్నది అనాదిగా వస్తున్నటువంటిది. వడ్డానం ధరించడం అన్నది చాలా మంచి అలవాటు కూడా. ఇది బంగారంతో కానీ వెండితో కానీ చేసినటువంటిది ఉండాలి. అప్పుడే దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. తోలుతో చేసినవి, రాగితో చేసినవి లేదా ఇతరత్రా లోహాలతో చేసినవి వాడితే ప్రయోజనాల్లో చాలా మార్పు వస్తుంది. ఇది కేవలం నడుమును
బిగించి పెట్టడం కాదు, దాని యొక్క రసాయన చర్య అనగా ఈ స్వేదము ఆ వడ్డానానికి తగిలినప్పుడల్లా ఏర్పడే రసాయనిక చర్యలో మార్పు వస్తుంది. అందుకే ఈ బంగారం లేదా వెండితో చేసినటివి ధరించాలని పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకున్నాం. ఈ వడ్డానం ప్రతిరోజు ధరించడం వలన నడుము లావెక్కకుండా కాపాడుతుంది అని అంటారు. ఇక బహుసంతానం కంటున్న కొద్దీ స్త్రీలకు ఆ యొక్క నడుము పెరగడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఆ దోషాన్ని ఇది అరికడుతుంది. అంతేకాకుండా మనిషిలో ఉన్న చురుకుతనం తగ్గకుండా ఉండేలా సహకరిస్తుంది. ఎందుకని? వడ్డానం పెట్టుకోవడం వల్ల స్టిఫ్గా కూర్చుంటారు. స్టిఫ్గా కూర్చునే కొద్దీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమంగా సాగుతూ ఉంటాయి. దానివల్ల చురుకుతనం తగ్గకుండా ఉంటుంది. అలాగే గర్భాశయం కుంచుకుపోకుండా, అలాగే పుట్టిగా ఉండే పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఈ వడ్డానం బాగా ఉపయోగపడుతుంది. ఇదివరకటి కాలంలో వడ్డానము రోజంతా ధరించి వేరే వేరే పనులన్నీ చేసుకునేవాళ్ళు. కానీ ఈ యొక్క కలియుగంలోనే కాకుండా ఈ యొక్క వాతావరణం ఇప్పుడు మారుతున్నటువంటి జీవన శైలిలో ఈ వడ్డానానికి అంత ప్రాముఖ్యత లేకుండా ఏదో పెళ్లి రోజు ఏదో ఫంక్షన్ రోజు మనం వేసుకొని వేసుకున్నప్పుడు కూడా ఇది ఎప్పుడెప్పుడు ఇప్పేస్తే బాగుంటుందా అని అనిపించినట్లు అలవాటు లేక పాపం అలాగా మారిపోయినారు. సో అది కలికాలం అనుకోవచ్చు, మన మారుతున్న జీవన శైలి కూడా అనుకోవచ్చు. కనుక ఈ వడ్డానం అనేది ప్రతిరోజు ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇక ఈరోజు కార్యక్రమంలో మరొక అంశం గురించి తెలుసుకుంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇంతవరకు నాకు కూడా కొన్ని విషయాలు దీంట్లో నేను చదివిన తర్వాతనే ఇప్పుడు తెలుసుకున్నాను. అసలు చాలా గొప్పది అనిపించింది నాకు ఈ విషయం అనేది. 5వతనం అంటుంటారు కదా, అంటే ఏంటి? పసుపు, కుంకుమ, కాలిమట్టెలు, మంగళసూత్రం, గాజులు. ఈ 5ంటిని కూడా ఏ ముత్తైదువు అయితే ధరించి ఉంటుందో ఆవిడ 5వతనంతో ఉన్నట్టు లెక్క. వీటిలో ఏ ఒక్కటి ధరించకపోయినా ఆ 5వతనానికి కొంత దోషం ఉన్నట్లు లెక్క. కనుక ఇప్పుడు మంగళసూత్రం ఏమైంది? 5వతనానికి అత్యంత ప్రధానమైనటువంటిది అయినది. వరుడు వధువు మెల్లో మంగళసూత్రాన్ని కట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమిటంటే, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి సుభగే సంజీవ సుభగాం శతం. అంటే నేను సుఖంగా జీవించటానికి నీ మెల్లో ఈ యొక్క మంగళసూత్రాన్ని కడుతున్నాను, నువ్వు నిండా నూరేళ్ళు బాగుండు అని. అంటే ఈవిడ నిండా నూరేళ్ళు చక్కగా ధరించి ఉంటే ఈయన నిండు నూరేళ్ళు చల్లగా ఉన్నట్టే లెక్క. కనుక మా ఆయన చల్లగా ఉండాలి అని అనుకునేటటువంటి ప్రతి స్త్రీ నిత్యం ఉండవలసిన ఆభరణం మంగళసూత్రం. ఇప్పుడు చల్లగా ఉండాలని మంగళసూత్రాన్ని కొందరు ఫ్రిడ్జ్లో పెడితే అది మంగళసూత్రం అనిపించుకోదు. అది ఏదో ఆభరణం కిందనే ఉంటుంది, కానీ 5వతనానికి ప్రతీకగా ఉండే మంగళసూత్రం అని మాత్రం కాదు. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు రకరకాలమైన ఆభరణాలను సమర్పించే విధానం ఒకటి ఉంటుంది. దీన్నే 64 ఉపచారాలలో చేసేటువంటి పూజల్లో భాగంగా చేస్తారు. అప్పుడు మంగళసూత్రం సమర్పయామి అనరు, ప్రథమాభరణం సమర్పయామి అంటారు. అంటే స్త్రీలకు మొట్టమొదటి ఆభరణం ఏమిటయ్యా అంటే మంగళసూత్రమే. కనుక వారు నిత్యం కలిగి ఉండాలి. అది హృదయం దగ్గర తగులుతూ ఉండాలి. ఈ హృదయం దగ్గర తగులుతున్నప్పుడు
ఈ మంగళసూత్రంలో 2 పథకాలు ఉంటాయన్నమాట. ఒకటి పుట్టింటి వారిని, మరొకటి అత్తింటి వారిని సూచించేందుకు ఉండేటువంటి ఈ సూత్రాలు 2. ఇటు గౌరవాన్ని అటు గౌరవాన్ని కాపాడుతూ ఉండు అనడానికి ఇది ప్రతీకగా ఉంటుంది. మంగళసూత్రంలో ఉండే పథకాలు మాత్రమే బంగారంతో ఉండాలి. మంగళసూత్రం పసుపు తాడులోనే ఉండాలి. పసుపులో లక్ష్మి కొలువై ఉంటుంది కనుక పసుపు సౌభాగ్యం. పసుపే అందరికీ కూడా సమస్తమైన యోగాలను కూడా కలిగించేటువంటిది కనుక నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలనుకునే ప్రతి స్త్రీ కూడా ఈ పసుపు తాడులోనే ఈ మంగళసూత్రాన్ని ధరించాలి. ఓ నల్లపూస, అలాగే కొంచెం పగడాలు, తర్వాత కొంత ముత్యాలు, ఇవన్నీ కూడా కలిపి ఈ పథకాలకు చేర్చి అటు ఇటు మళ్ళీ కింద కడతారనమాట. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ప్రతిసారి ఎవరు కట్టుకుంటారండి, పెరిగిపోతే కష్టం, దాన్ని కూడా బంగారం తాడుతో చుట్టేస్తారు అని. ఇది దోషం. ఇలా చేస్తే అంటే ఆ సూత్రాలు అనేటివి నీకు ఎంత డబ్బులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఆ బంగారం తాడులో మనం పెట్టకూడదు, పసుపు తాడులోనే పెట్టాలి. సో ఇక్కడ పెరగడం అంటే ఏంటి అంటే, పెరగడం అంటే తెగిపోవడం. ఈ తెగిపోవడం అనకుండా ఈ మంగళప్రదమైన పదార్థానికి, ఈ వస్తువుకు పెరిగిపోతే అనే పదాన్ని ఉపయోగిస్తారన్నమాట. అందుకే ఈ సూత్రాలు మాత్రం పసుపు తాడులో మాత్రమే ఉండాలి. అక్కడ ఉండేటువంటి పకడం వల్ల కుజుడు యొక్క అనుగ్రహం కలిగి సౌభాగ్యానికి హాని రాకుండా ఉంటుంది. అందులో వేసుకునే ముత్యం వల్ల మానసిక ఘర్షణలు తొలగిపోతుంటాయి. ఇందులో ఉన్న నల్లపూస లౌహిత గౌరీ స్వరూపంగా ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపంగా ఉంది కాబట్టి వీరికి ఎప్పుడైనా సరే దృష్టి దోషాలు తగలకుండా రక్షిస్తుంది. ఆ మంగళసూత్రం సాక్షాత్తు గౌరీ స్వరూపం కనుక సౌభాగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇలా ఉండేటువంటి ఈ మంగళసూత్రంలో పిన్నేసులు వేసుకోవడం, రకరకాలమైన పదార్థాలు ఆ మంగళసూత్రానికి అందించడం వంటివి చేసినట్లయితే కనుక అది దోషాన్ని కలగజేస్తుందే కానీ మీకు ఎటువంటి ఉపయోగం అన్నది ఉండదు. ఇప్పుడు చాలామంది మన ఇంట్లో చూస్తుంటాం, అమ్మ పిన్నేసి అంటే గబుక్కున మంగళసూత్రంలో నుంచి ఒక పిన్నేసి తీసి మనకిస్తుంది. సో అలా వేసుకోవడం చాలా దోషాన్ని కలిగి ఉంటుందన్నమాట. అలా వేసుకోకూడదు. అదే ఇట్లానే ఉంచుకోవాలి తప్ప దానికి ఎటువంటివి కూడా వేలాడదీయకూడదు. కొందరు రాత్రి పడుకోబోయే ముందర తీసి పక్కన పెట్టడం. ఇది నేను కొంతమంది ఇళ్ళల్లో చూశాను. కొందరు రాత్రి పడుకోబోయే ముందర ఏం చేస్తారంటే మంగళసూత్రం మెడలో కుచ్చుకుంటుందని పక్కన తీసి పెట్టి అలా తలగడ కింద మళ్ళీ పొద్దున్నే లేచినప్పుడు వేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇలా కాకుండా ఎందుకు వేసుకోవాలి, పెళ్లి రోజు వేసుకుంటే సరిపోతుంది కదా అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. రోజు ఎందుకు వేసుకోవడం, పెళ్లి రోజు వేసుకుంటే సరిపోతుంది కదా అనేవాళ్ళు కూడా ప్రబుద్ధులు ఉంటారు. ఇలా రోజు వేసుకోవడం చాదస్తం, ఎందుకబ్బా అనవసరంగా వేసుకోవడం, అదొక చిరాగ్గా ఉంటుంది అని కొందరు ఉంటారు. ఈ మాంగళ్యాన్ని ధరించేటప్పుడు ఒక పని చేశారు. ఏం చేశారంటే దాంట్లోకి గౌరీదేవిని ఆరాధన చేసి చక్కగా పూజ చేసి 10 మంది యొక్క సమక్షంలో మంగళసూత్రాన్ని కట్టడం అన్నది జరిగింది. అంటే ఇందాక మంత్రం కూడా చెప్పుకున్నాం, మమ జీవన హేతునాం అని. నా జీవితం కోసం నీ మెళ్ళో కట్టాను అనే వరుడు కూడా చెప్పడం జరిగింది. కనుక భర్త యొక్క ఆయుర్దాయం చక్కగా ఉండాలి, ఆయన
ఆరోగ్యంగా ఉండాలి అంటే అనుకునే ప్రతి మహిళ కూడా 24 గంటలు కూడా ఈ మంగళసూత్రాన్ని ధరించి ఉండాలి. కనుక మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడితే ఏమైనా దోషమా పాపమా అంటే పాపం మాట భగవంతుడికి ఎరుగు, దోషం మాత్రం ఖచ్చితంగా చెప్పవలసిందే. అందుకే మంగళసూత్రం అంత ప్రాముఖ్యత కలిగినది. అలాగే ఒకవేళ మంగళసూత్రం తెగిపోతే, ఇక్కడ ముందు మనం అనుకున్నాం కదా, ఇలాంటి మంగళకరమైన పదార్థాలకు వస్తువులకు తెగిపోవడం కానీ కట్టవడం కానీ ఇలాంటివి వాడకూడదు అనమాట. ఇలాంటి పదాన్ని ఉపయోగించకుండా మనం పెరిగింది అని వాడాలి. ఒకవేళ మంగళసూత్రం పెరిగితే ఎట్లా అంటే అంత భద్రంగా చూసుకుంటున్నాం, అటువంటి మంగళసూత్రం ఎటువంటి కారణం చేతనైనా పెరిగినట్లయితే, అంటే లాగినప్పుడు కానీ ఎవరన్నా ఇట్లా తీసినప్పుడు కానీ పెరిగినట్లయితే మళ్ళీ ధరించేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మళ్ళీ మంగళసూత్రాన్ని ధరించేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ సంధ్యా సమయం కానీ పూర్ణిమ కానీ అమావాస్య కానీ అలాగే వైదన తారలు ఇలాంటివన్నీ లెక్క లేకుండా ఒక మంచి ముహూర్తం ఉండే విధంగా చూసుకొని మళ్ళీ ధరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ రోజుల్లో ధరించకూడదు మళ్ళీ ఒకసారి చెప్తాను. మంగళవారం శుక్రవారం సంధ్యా సమయం పూర్ణిమ అమావాస్య ఇలాంటి రోజుల్లో మంగళసూత్రాన్ని మళ్ళీ ధరించరాదు. ఒకవేళ అంత సమయం లేదు, మంచి ముహూర్తం లేదు అన్నటువంటి ఆ టైంలో మనం ఆ భగవంతుణ్ణి నమస్కరించుకొని మళ్ళీ ఆ మంగళసూత్రాన్ని గుచ్చుకొని ధరించినా సరిపోతుంది. మళ్ళీ మంగళసూత్రాలు గుచ్చుకొని కట్టుకునేటప్పుడు భర్తే ఉండాలి అనే నియమం ఏమీ లేదు. మొదటిసారి భర్త కడతాడు సరిపోతుంది, రెండవసారి నుండి ఎవరికి వారే ధరించుకుంటే సరిపోతుంది. ఇలాగా చాలామంది నా భర్త చల్లగా ఉండాలని కొందరు ఫ్రిడ్జ్లోనో లేదా నాకు మెడకు గుచ్చుకుంటుందనో రాత్రి పడుకునేటప్పుడు అని తలగడ కింద పెట్టుకోవడము ఇలాంటివి అస్సలు చేయకూడని పనులు. ఇటువంటి చేయడం వల్ల భర్తకు దోషాలే తప్ప శుభాలైతే ఏమీ జరగవు. కాబట్టి మంగళసూత్రం చాలా ప్రధానమైనది, అత్యంత ఆవశ్యకత కలిగినది ముత్తైదుకు. ప్రతి ముత్తైదువ కంపల్సరీగా ధరించవలసినది. ఇవి ఈరోజు అద్భుతమైన అంశాలని నేను అనుకుంటున్నాను. ఇందులో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు విషయాలు, లేదా కొంతవరకు తెలిసి ఉండవచ్చు. ఇంత ఉపోద్ఘాతం ఉన్నదని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. కావున మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ విషయాన్ని తెలియజేసి మన సనాతన ఆచారాలను పాటించడానికి మనకు చేతనైనంత సహకారాన్ని అందిద్దామని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ and like the video. Shubham, Jai Hind, Namaste.